విష్ణుత్వం. విష్ణుత్వం అంటే ఒక తల్లి తన పిల్లలకు బిస్కెట్లు ఇచ్చింది. ఆ బిస్కెట్లు జంతువుల బొమ్మల ఆకారంలో ఉన్నాయి. పిల్లలు ఆ బిస్కెట్లు తింటూ ఆనందిస్తున్నారు. కొంతసేపటికి వారిలో ఒకడు, నా బిస్కెట్టు ఏనుగు గొప్పది అన్నాడు. మరొకడు, నా బిస్కెట్టు సింహం గొప్పది, అది అడవికి రాజు, నాదే గొప్పది అంటాడు వాడు. ఇలా పిల్లలు పోట్లాడుకోవటం చూసింది తల్లి. వారికి బోధ చేసింది. బిస్కెట్లు యొక్క నామరూపాలు తేడాగా ఉన్నాయి, కానీ అన్ని బిస్కెట్లోనూ ఉన్నది మైదా పిండి మాత్రమే. అన్ని ఆభరణాల వెనుక ఉన్న ఒకే ఒక పదార్థం బంగారం. ఫర్నిచర్ వెనుక ఉన్న ఒకే ఒక పదార్థం వుడ్ అంటే చెక్క. మట్టి పాత్రల వెనుక ఉన్న ఒకే ఒక పదార్థం మట్టి. అలాగే ఈ నామరూపాల వెనుక ఉన్న ఒకే ఒక పదార్థం విష్ణు. ఈ జగత్తులోని నామరూపాల వెనుక ఉన్న ఒకే ఒక పదార్థం విష్ణు. విష్ణు అంటే చైతన్యం. బుద్ధిమంతులు అందరిలోనూ ఒకే ఒక ఆత్మను చూస్తారు. కాబట్టి నీవు భేద బుద్ధిని వదులుకో. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి, విష్ణుత్వాన్ని చూడాలి. విష్ణుత్వం అంటే ఏకత్వమే. అదే ఈ సమస్యకు పరిష్కారం.